వారు ఎవరి కోసం బలంగా పనిచేస్తున్నారనే విషయాన్ని కూడా గమనించాలి, ఒక కన్నేసి పెట్టురని చెప్పేసి చెప్పిండంట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. దీనిపైన ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. ఎందుకంటే ఇది జీవన్మరణ సమస్య లెక్క అయిపోయింది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీని ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కనుక గెలిస్తే కాంగ్రెస్ పని అయిపోయింది అనేటువంటి కథ ఎవరు బీఆర్ఎస్ మొత్తం కూడా ప్రచారం చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ప్రభుత్వం మీద ప్రజలకు వ్యతిరేకత ఉన్నది కాబట్టే 22 నెలల్లోనే ప్రభుత్వము నుంచి అంటే అభ్యర్థిని పెట్టినా కానీ, అంటే అధికార పార్టీ నుంచి అభ్యర్థిని పెట్టినా కానీ, అటు ఎంఐఎం సపోర్ట్ చేసినా కానీ ఓడిపోయింది అంటే ఏం లేదనేటువంటి అది క్రియేట్ చేయాలని చెప్పేసి రెడీగా ఉంది బీఆర్ఎస్ పార్టీ. ఒకవేళ ఈ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలిస్తే లేదు ప్రభుత్వం మంచిగా నడుస్తుంది, తర్వాత ప్రజల్లో మంచి ఆదరణ ఉంది అని చెప్పుకోవడానికి కాంగ్రెస్ ప్రయత్నం చేస్తూ ఉంది. అయితే భారతీయ జనతా పార్టీ లేదు ఈ రెండు పార్టీలపైన వ్యతిరేకత ఉన్నది. గతంలో ఇక్కడ ఎమ్మెల్యేలుగా ఉన్న వాళ్ళు ఈ కాంగ్రెస్ పార్టీ నుంచి తర్వాత బీఆర్ఎస్ పార్టీ నుంచే ఉన్నారు, అందుకని వాళ్ళ మీద వ్యతిరేకత ఉన్నది. కాబట్టి భారతీయ జనతా పార్టీకి ఓటు వేయండి అని చెప్పేసి భారతీయ జనతా పార్టీ ప్రయత్నాలు చేస్తూ ఉంది. మొత్తం మీద హోరాహోరీగా సాగుతూ ఉంది. మొత్తం ప్రతి ఓటర్ను అంటే సర్పంచ్ ఎలక్షన్ల కంటే ఇప్పుడు దారుణంగా అక్కడ తయారైపోయింది. సర్పంచ్ ఎలక్షన్లో కూడా అంత మనిషిని వెళ్ళి కలవలేము, అంత దారుణంగా ఇప్పుడు తిరుగుతూ ఉన్నారు. ఎందుకంటే ఇది జీవన్మరణ సమస్య లెక్క అయిపోయింది అన్ని పార్టీలకు కూడా.